నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సిఎస్ జవహర్ రెడ్డి గారి కథ అడ్డం తిరిగిందా? అసలు ఏం జరుగుతుంది? సిఎస్ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నా కూడా ఇంకా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడైతే చూస్తున్నట్టయితే అసైన్డ్ భూముల గురించి అయితే ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు అంటే అనేక మంది ఏంటంటే ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ రాలేదు. ఎట్లాంటివి ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఆఖరికి పోలింగ్ టైంలో కూడా అక్కడ అంత దారుణాలు జరుగుతున్నా కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఏం జరగలేదు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే అసైన్డ్ భూముల గురించి సంబంధించి తక్కువ రేట్లో ఏదైతే అసైన్డ్ భూములు ఉంటాయో అది ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వాళ్ళే తీసుకోవడం, తక్కువ రేట్లు జీవో నంబర్ 596ని అడ్డం పెట్టుకొని చాలా తక్కువ రేట్లో తీసుకున్నట్టు కూడా మనకు వార్తలు వస్తుంది. దగ్గర 24 లక్షల ఎకరాలు అలా దోపిడీకి గురైందని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? జీవో నెంబర్ 596 దాన్ని 24 లక్షల ఎకరాలు అనేది నువ్వు చెప్పినట్టే జరిగింది. కానీ దానిలో 4 లక్షల ఎకరాల వరకే వీళ్ళు ఇచ్చేయటం జరిగింది. అంటే వీళ్ళకి కావాల్సిన వ్యక్తులకి వాళ్ళ వరకు పంచుకోవటం జరిగింది. అంటే 4 లక్షల ఎకరాలు ప్రజలది మొత్తం తీసుకొని వీళ్ళు ఎవరు కావాలో సెట్ చేసుకోవటం జరిగింది. అంటే వాటిని రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవటం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఉంచిన పొలాలన్నీ కూడా వీళ్ళు పనిచేసుకోవటం జరిగిపోయింది. సో దానికోసమే ఈయన తరచూ విజయనగరం కానీ వైజాగ్ కానీ ఇలా తిరుగుతూ ఉన్నారనేది సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగమే కాదు, అది నిజమని కూడా నిరూపితం చేసింది. జనసేన నాయకులు నిరూపితం చేశారు. కానీ దానిలో నుంచి అది కాదు అని కూడా ఆయన ఇంతవరకు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఖండించలేదు. అది నిజమే అని ఏంటంటే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కానివ్వండి తేట తెల్లం అయిపోయింది. సో ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, అలాంటి వ్యక్తి. ఆయన దానికి బాధ్యత వహిస్తూ ఈ పాటికే రాజీనామా చేసి ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఆయన చేయలేదు. గతంలో ఆయన గతంలో ఆయన పనిచేసినప్పుడు తీసుకుంటే పంచాయతీరాజ్లో లోకేష్ గారితో కలిసి పనిచేశారు. కానీ అక్కడ ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. అంటే కడపకి సంబంధించిన వ్యక్తే కావచ్చు, రెడ్డి సామాజిక వర్గమే కావచ్చు, కానీ ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా పంచాయతీ శాఖకి సంబంధించి ఆయన్ని అప్పుడు అపాయింట్ చేసుకోవటం కూడా జరిగింది. సో ఆ విధుల్లో ఉన్న తర్వాత టీటీడీ బోర్డు ఈవోగా కూడా పనిచేశారు. అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది చిన్నగా, కానీ ఎక్కడా కూడా దాని గురించి అంత పెద్దగా గత చరిత్ర చూసినప్పుడు అంతా బాగుంది కాబట్టి ఎక్కడ ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం పేచీలోకి అడుగు పెట్టాడో సిఎస్గా, అప్పటి నుంచి ఈయన ఎందుకు మొత్తం ఒక ఐఏఎస్ క్యాడర్గా ఉన్న వ్యక్తి అంతా కూడా ఎలా మారిపోయాడంటే ఆయన ఏం చెప్తే అది పాటించే జీ హుజూర్ అనేటట్లు తయారైపోయాడు. ఎంత దుర్మార్గమైనా సరే నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయాల్సి వచ్చినా కూడా చేయటానికి ప్రిపేర్ అయిపోయినట్టు చేయటమే కానివ్వండి. సరే ఇవన్నీ కూడా చూస్తుంటే జవహర్ రెడ్డి గారి కుమారుడైన అతను వైజాగ్లో మైనింగ్స్ వ్యాపారాలు చేయటమే కానివ్వండి, కొన్ని వేల ఎకరాలు ఆయన తీసుకోవటమే కానివ్వండి, దాంతోపాటు దానికి పార్ట్నర్గా కూడా ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నాడంట. వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ కుట్రలు ఈ భూమి అంతా కూడా కాజేయటం జరిగింది. సరే దీనిలో ఈ కాజేసిన దానిలో భారతిరెడ్డి గారి హస్తం ఉందని అంటున్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు. సరే కానీ ఇవి ఇప్పటి వరకు కూడా సిఎస్ గారు ఎందుకు ఖండించట్లేదు? ఎక్కడా కూడా ఎలాంటి తప్పు జరగలేదనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవన్నీ నిజమనే కదా. ఇప్పుడు వైజాగ్లో ఎవరో ఒక అతను చనిపోతే, సత్యనారాయణ రాజు గారు, ఆయన చనిపోతే కూడా చోడరాజు ఏదో. సో ఆయన చనిపోయినప్పుడు కూడా ఈయన అక్కడికి అటెండ్ అవటం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న టైంలో కూడా వెళ్ళి అక్కడికి అటెండ్ అవటం, ఆయనకి ఏం సంబంధం కూడా తెలియట్లేదు. ఈ ల్యాండ్స్కి ఏమైనా సంబంధించిన వ్యక్తి అది కూడా ఇంకా తెలియట్లేదు. సో ఖచ్చితంగా ఆయనకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటి, ఎందుకోసం ఆయన కోసం వెళ్ళటం, ఆయన గురించి ఈయన అంత బాధపడటం జరిగింది అనేది కూడా ఇంకా తెలియాల్సి. ఇక్కడ ఏంటంటే
ఏంటంటే ఆయనకి అసలు ఆయనతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా అక్కడ ఉన్న అధికారుల్లో ఒక డౌట్ వ్యక్తం అవుతుందంట. అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అని. అక్కడికి వెళ్ళి ఆ రోజంతా కూడా సిఎస్ గారు చాలా దిగులుతో ఉన్నారంట. ఏం జరిగి ఉంటుంది అసలు విశాఖలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ల్యాండ్స్ కానీ వాటి కానీ చాలా వరకు విశాఖ జిల్లా ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్లన్నీ కూడా కబ్జా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అంటారు? మరి కొన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించడం జరిగింది. అంటే ఇప్పుడు విశాఖ నగరాన్ని ఈ బేస్ చేసుకొని ఎందుకోసం వీళ్ళు అది మహానగరంగా అభివృద్ధి చెందుతుంది, ఆల్రెడీ క్యాపిటల్ సిటీ అదొక సిటీగా ఉంది, దాన్ని ఇంకా మేము అభివృద్ధి చేస్తామని చెప్పడానికి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఓన్లీ 33,000 ఎకరాలే, కానీ అక్కడ లక్షల ఎకరాలు దోచేశారు కదా. సో ఈ దోచినవన్నీ కూడా మళ్ళా వాళ్ళ సొంతం ఇంకా సరిపోవట్లేదు, ఇంకా దాచుకోవడానికి ప్రయత్నించడమే. ఈ దోచిన చోట వాళ్ళు రేపు పొద్దున అక్కడ సిటీ డెవలప్ అయితే వాళ్ళ ల్యాండ్స్ అంతా ఉన్నాయి కాబట్టి సో అది రాజధాని చేయాలనే దానికి కూడా కారణం ఇదే కనపడుతుంది. సో అంటే ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం ఉన్నదో కూడా తెలియదు. సో ఆయనకి ఒకవేళ వాళ్ళ నేటివ్ ప్లేసు కాదు, వాళ్ళ సామాజిక వర్గమైన వ్యక్తి కాదు, ఆయనకి అంటే చనిపోయిన వ్యక్తికే కానివ్వండి ఆయనకే కానీ ఒక కడప నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనుకుంటే అది కూడా లేదు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే మొత్తం నిషేధిత భూమిని 4 లక్షల ఎకరాలను కూడా వీళ్ళు దోచేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అండదండలు చూసుకుంటూ ఆయనకి భాగాలు పెడుతూ ఈ సిఎస్ గారు తింటూ వాళ్ళ సుపుత్రుడిని అక్కడ ఆల్రెడీ అక్కడ అక్కడ అంటూ మైనింగ్లకంటూ ఒకటి స్టార్ట్ చేసేసి వీళ్ళందరూ కలిసి దోచుకోవటం జరుగుతుంది. కానీ సిఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ పాటికే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది, లేదా ఈసీ పట్టించుకోవాలని ఆయన్ని పక్కకు తొలగించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఎందుకు ఇప్పటివరకు ఈసీ చర్యలు తీసుకోవట్లేదు అంటారు? అంటే ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఆయనని అంటే మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి, తను ఒంటరి అయిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈ 31st తను రిటైర్మెంట్ ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, రిటైర్ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో రిటైర్ అయిపోతున్నారు కదా, అందుకే ఇంకా లైట్ తీసుకున్నారా ఈ అధికారులు అని కూడా కొంత వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు కాబట్టి లైట్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఇలా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన చివరి అంకంలో ఒక మచ్చ లాంటిది తెచ్చుకున్నారు జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకవేళ మచ్చ తెచ్చుకుంటే మటుకు వదిలిపెడతారా? నెక్స్ట్ ఆ ల్యాండ్స్ అన్ని తాలూకాకు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే జవహర్ రెడ్డి గారికి ఉంటుంది కదా. సో అవన్నీ ఎవరు తిన్నారు, ఎవరికి కట్టబెట్టారు, ఈయనెంత పెట్టుకున్నాడు, ఈయనెంత దానిలో భాగం తీసుకున్నాడు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో రేపొద్దున దానికి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా కనపడతాయి. అంటే గతంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని మీద ఇది చేస్తే వాళ్ళందరూ జైలుకి వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్లను గతంలో చూసాం. సో రేపొద్దున ఈయన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయన నోరు తెరవనేది చూస్తే ఖచ్చితంగా మనకు అందరికీ అదే అనిపిస్తుంది కదా. అంటే ఆయన చెప్పట్లేదు కదా ఏం జరిగింది, ఎందుకు నోరు ఇప్పటికుండా ఉన్నాడో కూడా తెలియట్లేదు. వీటికన్నిటికీ కారణం ఏంటి? యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయటమే ఆయన బాధ్యత అనుకుంటున్నాడు. ఆయన చదువుకున్న చదువే కానివ్వండి, ఆయనకున్న పోస్టే కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి తొత్తిలాగా ఆయన కాలం వెళ్ళదీస్తున్నట్టున్నాడు. ఈ 4వ తారీఖు తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది తర్వాత వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ఇదే కానివ్వండి ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే అన్ని ఫిర్యాదులు వచ్చాయి కదా మేడం. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎట్లా తీసుకోవడానికి ఉండదు, మరి ఈ 4 రోజులు ఏమన్నా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇంక ఈ 4 రోజులకి ఎలా వీలు పడదు కదా. ఇంకా ఈ 4 రోజులకు నేను అనుకుంటాను సిఎస్ని మార్చే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఈయన మారకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు ఎలక్షన్ కమిషన్ మాట వింటారా, లేకుంటే ఈయన ఓన్ డెసిషన్స్ ఏమైనా ఫాలో చేస్తాడా, ఇలాంటివి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రేపు కౌంటింగ్ బూతుల దగ్గర సజావుగా జరిపిస్తాడా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలిని ఏదైనా అల్లర్లు సృష్టిస్తాడా, ఇవన్నీ కూడా
ఖచ్చితంగా ఆయన అంటే ఏది అల్లర్లు జరిగినా కూడా జవహర్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది అనేది అయితే ఇక తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేయట్లేదు, ఒక పొలిటీషియన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అలా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఏమి జరిగినా దానికి అన్నిటికీ కూడా కారణం జవహర్ రెడ్డి గారే అవుతారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.